హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కాల్స్, మెయిల్స్, కామెంట్స్ లో నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటి అంటే, చాలా మంది అబ్బాయిలు అన్న నేను వెజనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత లోపల పెట్టిన తర్వాత 30 సెకండ్లు 20 సెకండ్లోనే అవుట్ అయిపోతుంది, తర్వాత చేయలేకపోతున్నాను అని కొంతమంది ఫోర్ ప్లే చేసే టైంలోనే అవుట్ అయిపోతుంది, తర్వాత ఏం చేయలేకపోతున్నాను. నేను చాలా రకాల మెడిసిన్స్ అయితే యూజ్ చేశాను, బట్ నాకు ఎటువంటి రిజల్ట్ అయితే కనపడలేదు. మెడిసిన్స్ వాడక ముందు ఎలా ఉన్నానో వాడిన తర్వాత కూడా 20 సెకండ్లకు 30 సెకండ్లకు అవుట్ అయిపోతుంది. సో ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ట్రిక్స్ ఏమైనా ఉన్నా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మెడిసిన్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను వీడియో చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మెడిసిన్స్ కాకుండా కొన్ని రకాల ట్రిక్స్ని యూస్ చేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కువ టైం చేయటానికి ఈ ట్రిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దీనిలో భాగంగా ఈ ట్రిక్స్ గురించి నేను రీసెర్చ్ చేసే భాగంలో చాలా రకాల బుక్స్ అయితే చూశాను. సో వాటిల్లో ది బెస్ట్ బుక్ ఏంటి అంటే 60 Minutes ఎజాక్యులేషన్ కంట్రోల్ బై వైఐ డెంగి అని చెప్పేసి ఈ ఆథర్ రాశారు. ఈయన 10 టైప్స్ ఆఫ్ టిప్స్ చెప్పారు. ఈ 10 టైప్స్ ఆఫ్ టిప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. వీటిని యూజ్ చేయడం వల్ల మీరు నార్మల్గా 1 నిమిషం 2 నిమిషాలు సెక్స్ చేసేవాళ్ళు వీటిని అప్లై చేసుకొని మీరు చేశారు అంటే మినిమం 10 నిమిషాల వరకు కూడా సెక్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. నేను వీటిని ప్రాక్టికల్గా యూస్ చేసి తెలుసుకున్నాను. అండ్ ఇవి కరెక్టా కాదా, అసలు జనాలకి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా రకాల కేస్ స్టడీస్ చదివి కూడా వాటి గురించి తెలుసుకొని అవి పర్ఫెక్ట్ అన్న తర్వాతనే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. వాటిల్లో టిప్ నెంబర్ 1, డీప్ బ్రీతింగ్. మీరు వెజనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత ఇంటర్ కోర్స్లో మీకు ఎప్పుడైతే అవుట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల ముందు మీ బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డీప్గా ఒక్కసారి బ్రీత్ తీసుకొని ఒక 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ అలా హోల్డ్లో ఉంచి తర్వాత నార్మల్ అయిపోయింది. అప్పుడు మీకు ఎజాక్యులేషన్ టైం అనేది డిలే అవుతుంది, అంటే ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రెండవది మాస్టర్బేషన్ బిఫోర్ ఇంటర్ కోర్స్. అంటే ఏంటి అంటే మీరు సెక్స్ చేయాలి అనే ముందు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ ఫస్ట్ హస్త ప్రయోగం చేసుకోండి, తర్వాత సెక్స్లో పార్టిసిపేట్ చేయండి. దీనివల్ల మీకు పెనిస్ మీద సెన్సిటివిటీ అనేది తగ్గిపోద్ది. దాని కారణంగా మీరు ఎక్కువ టైం చేయగలుగుతారు. అదేంటి అసలు హస్తప్రయోగమే చేయొద్దు అంటున్నారు చాలా మంది, మీరు హస్తప్రయోగం చేయమంటారు ఏంటి, అది కరెక్ట్ కాదు కదా అని మీలో చాలా మంది డౌట్ అనేది అరెస్ట్ చేయొచ్చు. అది కరెక్టా కాదా అనేది నేను క్లియర్ వీడియో అయితే చేసి పెట్టాను. మాస్టర్బేషన్ అనేది మానవుని శరీరానికి మంచిదా కాదా అనేది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు మొత్తం క్లారిఫికేషన్ అనేది వచ్చింది. తర్వాత మూడో బెనిఫిట్ వచ్చేసరికి, మూడో ట్రిక్ వచ్చేసరికి ఆల్కహాల్. సాధారణంగా మందు తాగటం అనేది మానవ శరీరానికి అనారోగ్యం, అంటే హానికరం. అయితే ఈ విషయంలో ఎవరికైతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుందో, 20 సెకండ్లకు 30 సెకండ్లకు అవుట్ అయిపోతుందని చెప్పి బాధపడతారో వాళ్ళు లిటిల్ బిట్లో కొంచెం గనక ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మీరు నార్మల్గా బిఫోర్ 20 సెకండ్లు 30 సెకండ్లకు పడిపోయే వాళ్ళకి ఈ లిటిల్ బిట్లో తీసుకోవటం వల్ల ఎక్కువ టైం చేయగలుగుతారు. మినిమం 10 నిమిషాల వరకు కూడా చేయగలుగుతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టూ మచ్ ఆల్కహాల్ తీసుకోకూడదు. మళ్ళీ లిటిల్ బిట్లోనే తీసుకోవాలి. టూ మచ్ తీసుకున్నారు అంటే మీకు మళ్ళీ అంగస్తంభన సమస్యలు వస్తాయి, అసలు అంగమే లేకపోదు, తర్వాత మీరు చేసేదేమి ఉండదు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది అలవాటు ఉండదు, అంటే మందు తాగటం అందరికి అలవాటు ఉండదు కదా, కొంతమందికి అసలు అలవాటు ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ ట్రిక్ ని ఎక్స్క్లూడ్ చేయండి, అంటే మీరు ఈ ట్రిక్ అనేది ఉపయోగించవద్దు. తర్వాత 4వది మోర్ సెక్స్. అంటే ఏంటి, సాధారణంగా కొంతమంది కాదు ఎక్కువ మంది ఒక రౌండ్ వేస్తారు. ఒక రౌండ్ వేసినప్పుడు 20 సెకండ్లకు 30 సెకండ్లకు అవుట్ అయిపోతారు. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము 1 గంటగో 2 గంటలాగో మళ్ళీ ట్రై చేద్దామని అనుకోరు. సో అలా అనుకోకపోవటం వల్ల మీరు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ 1 రోజు 2 రోజుల తర్వాత కూడా చేయలేకపోతున్నారు. యాక్చువల్గా మీకు 20 సెకండ్లకు 30 సెకండ్లకు అయిపోయింది అంటే తర్వాత 1 గంటకి 2 గంటలకి మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. అది 2వ రౌండ్లో మీరు ఎంత బాగా అంటే అంత బాగా పార్టిసిపేట్ చేస్తారు. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీకు ఇంకా ఓపిక ఉంటే ఇంకొక 1 గంట 2 గంటల తర్వాత 3rd టైం రౌండ్ తీసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సేపు పార్టిసిపేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 5th పాయింట్, టేక్ ఏ బ్రేక్. యాక్చువల్గా పెనిట్రేషన్ చేసిన తర్వాత చాలా మంది మగవాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఎజాక్యులేషన్ అయ్యేంత వరకు కూడా స్ట్రోక్స్ అనే ఆపరు. సో అలా చేయడం వల్ల వెంటనే మీకు 20 సెకండ్లు 30 సెకండ్లు కారిపోద్ది అనమాట. అలా కాకుండా
మీకు ఎజాక్యులేషన్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి మీకు బ్రెయిన్కి సిగ్నల్స్ వస్తాయని చెప్పాను కదా. ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే ఒక 5 సెకండ్లు లేదంటే 10 సెకండ్లు స్టాప్ చేయండి. జస్ట్ అలా ఆపేసేయండి. ఆపేసేయటం వల్ల మీకు స్పెర్మ్ అనేది అక్కడ నిలబడిపోతుంది. సో దాని కారణంగా మళ్ళీ మీరు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు ముందు ఎంత టైం చేశారో దానికి అంత టైం అనేది చేస్తారు. ఈ విధంగా స్పెర్మ్ అనేది డిలే అవుతుంది. మీరు ఎక్కువసేపు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ 6th పాయింట్, టేక్ ఏ డిఫరెంట్ సెక్స్ పొజిషన్. యాక్చువల్ గా చాలా మంది సెక్స్ ఎలా చేస్తారు అంటే రోజు ఒకే విధంగా చేస్తారు, ఒకటే పొజిషన్, వేరే పొజిషన్ వాళ్ళకి తెలియదు. అదేంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒక 4 నెలలు 5 నెలల వరకు బాగానే ఉంటుంది, తర్వాత బోర్ కొడుతుంది. కాబట్టి మీకు కామసూత్రంలో 101 సెక్స్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. వీటిని రోజుకొక పొజిషన్ అనేది చేంజ్ చేసి చేసుకోవటం వల్ల మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం అనేది ఉండదు. అంటే తొందరగా అయిపోతుంది అనే ప్రాబ్లం అనేది రాదు. కాబట్టి డిఫరెంట్ ఆఫ్ సెక్స్ పొజిషన్స్ ఉన్నవి, అవి చూసుకొని ట్రై చేయండి. 7 షార్టర్ స్ట్రోక్స్. అంటే మీరు వెజైనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత ఒక్కసారి డీప్ గా స్ట్రోక్ అనేది ఇవ్వకూడదు. అలా ఇచ్చారు అంటే మీకు వెంటనే 20-30 సెకండ్లకు అవుట్ అయిపోద్ది. మీరు ఏం చేయాలి అంటే పెనిట్రేషన్ చేసిన తర్వాత యోని యొక్క చుట్టూ గోడలు ఉంటాయి కదా, సో సర్క్యులర్ మోషన్ లో మూవ్ చేయండి పెనిస్ ని. ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు 1 నిమిషం వరకు కూడా అలా చేశారు అంటే స్టిమ్యులేషన్ అనేది తనకి బాగా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అండ్ మీకు తొందరగా అయిపోకుండా ఉంటుంది. సో ఆ తర్వాత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత అప్పుడు మీరు డీప్ గా స్ట్రోక్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని వెంటనే వెజైనల్ పెనిట్రేషన్ చేసిన వెంటనే డీప్ గా స్ట్రోక్ ఇచ్చారు అంటే వెంటనే పడిపోతుంది. కాబట్టి డీప్ గా స్ట్రోక్ అనేది ఇవ్వకూడదు. 8వ పాయింట్, మోర్ ఓరల్ సెక్స్ ఆర్ మోర్ ఫోర్ ప్లే. యాక్చువల్ గా చాలా మంది సెక్స్ అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు ఫోర్ ప్లే చేయరు వాళ్ళు. అండ్ ముద్దు ముచ్చట అవన్నీ కూడా ఏమి ఉండవు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తారు. ఒక 2 నిమిషాలు 1 నిమిషం చేసేసామా అయిపోయిందా అని అనుకుంటారు. సో అలా కాకుండా ఫోర్ ప్లే చేయటం అంటే ముద్దు ముచ్చట హగ్స్ చేసుకోవడం అండ్ ఇవన్నీ కూడా ఫోర్ ప్లే కిందకి వస్తాయి. ఫోర్ ప్లే అనేది ఎక్కువ టైం చేసినప్పుడు మీకు స్పెర్మ్ అనేది అలా హోల్డ్ చేయబడి ఉంటుంది. సో దాని మూలంగా మీరు ఎక్కువ టైం చేసే ఛాన్స్ అనేది ఉంటుంది, ఏది వెజైనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత. కాబట్టి దాన్ని మర్చిపోదు. 9, టాక్ టు యువర్ పార్ట్నర్. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అసలు వెజైనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత చాలా 100లో 80-90% మంది ఏమీ మాట్లాడుకోకుండా జస్ట్ తను ఫీల్ అవుతుందా ఫీల్ అవ్వట్లేదా, ఇతనికి ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఏం పట్టించుకోరు. చేసేసామా అయిపోయిందా, అది ఒక పెద్ద పనిలాగా చూస్తున్నారు. కానీ అది మనకి ఆనందం కోసం సంతోషం కోసం చేసుకుంటున్నాం అనే దాన్ని మర్చిపోతున్నారు. యాక్చువల్గా వెజైనల్ పెనిట్రేషన్ చేసిన తర్వాత నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆ హాయ్ అనేది ఎలా ఉంది అనేది నువ్వు నీ పార్ట్నర్ తోటి పంచుకోవాలి. నీ పార్ట్నర్ ఎలా ఉంటుంది, అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందని నీ పార్ట్నర్ నీతో మాట్లాడుకోవాలి. అలా ఉండే సమయంలో మీకు పెనిట్రేషన్ చేసిన తర్వాత కూడా ఆ హాయ్ అనేది మీకు తెలుస్తుంది అండ్ ఎక్కువ టైం అనేది చేయగలుగుతారు. స్పెర్మ్ అనేది తొందరగా బయటికి రాకుండా ఎక్కువ టైం చేయగలుగుతారు. అండ్ ఫైనల్ గా 10th పాయింట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ బిఫోర్ ఇంటర్ కోర్స్. యాక్చువల్ గా మీరు ఎక్సర్సైజ్ చేయమన్నాం కదా అని చెప్పేసి ఏదో లిఫ్ట్ లెక్క ఎక్కడం పెద్ద ఇచ్చేయడం కాదు. ఇంటర్ కోర్స్ కు ముందు ఒక 5 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం కారణంగా మీకు స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ అనేది బాగా రిలీవ్ అయిపోద్ది అనమాట. దాని కారణంగా మీరు ఎక్కువ టైం చేసేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 10 పాయింట్స్ అనేది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 20 సెకండ్లకి 30 సెకండ్లకి అయిపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ 10 పాయింట్స్ లో మీకు చాలా పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. మీకు నచ్చిన పాయింట్ని తీసుకొని మీకు నచ్చిన ట్రిక్ని తీసుకొని అప్లై చేయండి, ఎక్కువసేపు అయితే చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి వాటికి సంబంధించి అంటే ఎరెక్షన్ ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లము అండ్ సెక్సువల్ హెల్త్ గురించి, ఇంకేదైనా పీరియడ్స్ గురించి, అమ్మాయిలు అయితే ప్రెగ్నెన్సీ గురించి, ఇలాంటి ఈ 5 డిపార్ట్మెంట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. అది కుదరదంటే డైరెక్ట్గా నాకు కమ్యూనిటీ పోస్ట్లో నంబర్ అయితే ఇచ్చాను, ఆ నెంబర్కి 200 పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసుకొని డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడండి, మీ సమస్య చెప్పుకోండి. అండ్ నేనైతే ఖచ్చితంగా ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను.